మొదట పేరు తెచ్చిన పాట ఏంటి అసలు? నల్ల మద్ది చెట్ల కింద నల్ల సారం గుండ్ల మీద బల్లెరు తెట్టే బండ కాడలు చెట్ల కింద నల్ల సారం గుండ్ల మీద. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ అరుణ అమ్మ గొప్పతనాన్ని ఎంత చెప్పినా. సో ఎన్ని పాటలు పాడుంటావు ఇప్పటివరకు? దచ్చన్న వారింట్ల ధనమున్నదా నీ ధనము చూసి నన్ను దారవోసినవా ధనము చూసి దచ్చన్న వారింట్ల ధనమున్నదా నీ ధనము చూసి నన్ను. యాక్చువల్గా నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాక మేము సిరిసిల్లాలో ఉంటాం అక్క. ఆడవాళ్ళందరికీ ఏమో బిజినెస్ పెట్టుకుంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోక. గంగరాయే గంగా గలగల గంగో ఘనమైన గంగా గంగ నిన్ను గోలిసేటి గంగరాయే గంగా గలగల గంగో ఘనమైన గంగా. బిఎంసి పొద్దుపొడుపు శంకర్ అన్న ఛానల్లో వచ్చిన పాట ఇది. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. పొలాల పని చేసుకునే అమ్మలకు బాగా వస్తాయి కదా. ముగ్గురు బిడ్డలే అని చెప్పేసి ఒక తండ్రి పడే బాధ. అందరూ బిడ్డలేనని బాధపడకే బాపు. అంటే కష్టం వచ్చినప్పుడు. నీకు ఇష్టమైన ఫేవరెట్ సింగర్స్ తెలంగాణలో? పాత వాళ్ళకి అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే. ఆ ఫీల్డ్ని ఎంచుకున్నాను. ఫోక్ ఆర్ సినిమా సాంగ్. మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ఇవాళ మీ ముందటికైతే మంచి సింగర్ని పట్టుకొచ్చేసిన. తను వచ్చేసి సిరిసిల్ల ముద్దు బిడ్డ, ఆడబిడ్డ, ఆణిముత్యం, మట్టిలో మాణిక్యం. ఇట్లా చెప్పుకుంటా పోతే తన గురించి చాలా ఉంది చెప్పడానికి. ఇంకా నా మాటలొద్దు, తన పాటల్లోకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం చూసేయండి. హాయ్ రా, నమస్తే. హాయ్ అక్క, ఎలా నమస్తే. ఉన్నావు? బాగున్నా, ఎట్లున్నారు మీరు? సూపర్ సూపర్, మేము కూడా సూపర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా నీ పరిచయాన్ని నీ నోట మన వాళ్ళందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ కరీంనగర్ ప్రేక్షకులకు హాయ్. ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి, చాలా కామెడీగా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అన్ని ఉగాది పచ్చడిలాగా మిక్స్ కలిపి కొట్టినట్టు అన్ని టేస్ట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సూపర్. మొదట పేరు తెచ్చిన పాట ఏంటి అసలు? నల్ల మద్ది చెట్ల కింద. ఓకే, ఒకసారి మన వాళ్ళ కోసం పాడేస్తావా? నల్ల మద్ది చెట్ల కింద నల్ల సారం గుండ్ల మీద బల్లెరు తెట్టే బండ కాడ నువ్వు నేను కలిసిన కాడ మరిసిపోని గురుతులాయనే నా మది నిండా నువ్వే గదనే నిన్ను మరిసిపోని గురుతులాయనే నా మది నిండా నువ్వే గదనే ఏనే దాటి మత్తడి దాటి పిల్ల బాటలెల్లుతుంటే నువ్వు నాకు తెలవనట్టు నన్ను నువ్వు ఎరగనట్టు ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో నా ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో. సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతం. చెప్పాను కదా, అంత స్వీట్ వాయిస్ అన్నమాట తనది. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ ప్రస్థానం? అమ్మ అరుణ, నాన్న సత్యనారాయణ. మేము సిరిసిల్లాలో ఉంటాం అక్క. ఓకే. బద్నకల్ ప్రాపర్ ముస్తాబాద్ మండల్, కానీ సిరిసిల్లాలో సెటిల్ అయిపోయినాం. ఓకే, అంటే ఏం చేస్తుంటారు? డాడీ ఏం చేస్తుంటారు? నాన్న గోల్డ్ స్మిత్, గోల్డ్ వర్క్ చేస్తారు. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. అవునా? దాంతోపాటు వ్యవసాయం ఏదన్నా ఉందా లేక? అంటే ఊర్లో పొలం ఉంది, కానీ కౌలుకి ఇచ్చేసినాం వేరే వాళ్ళు. ఓకే, వాళ్ళు చేసేస్తుంటారు. ఇంకా మీతో పాటు అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు? 2 అక్కలు, నేను. నువ్వు చిన్ననా? అల్లరి ఎక్కువే ఉంటుంది అయితే ఇంట్లో. నిన్ను కంట్రోల్ చేయాలంటే సరిపోతారా వాళ్ళిద్దరు? అమ్మ నాన్న సరిపోతారా నీ అల్లరి? నాన్న షాప్కి వెళ్తారు, అమ్మకి అలవాటు అయిపోయింది. ఓకే, అలవాటు అయిపోయింది, చేసేసావు ఇంకా. సో దెన్ ఎడ్యుకేషన్ ఏంటి? డిగ్రీ అక్క. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది? కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు ఇంకా చదువుతున్నావు అనమాట. సో ఎన్ని పాటలు పాడుంటావు ఇప్పటివరకు? 400 చేంజ్. 400 చేంజ్ మొత్తం యూట్యూబ్లోనేనా? యూట్యూబ్లో. వావ్, సూపర్, అసలు గ్రేట్. చిన్న వయసులోనే ప్రూవ్ చేసుకున్నావు అనమాట. సో అంటే యూట్యూబ్లో ఎక్కువగా మంచి పేరు తెచ్చిందంటే ఇంతకుముందు ఒక సాంగ్ అన్నావు కదా, దీంతో పాటు ఒక సాడ్ సాంగ్ కూడా ఉంటుంది మీది, దచ్చన్న వారింట్లో. అంటే అది నువ్వు పాడలేదు కానీ యాక్టింగ్ చేసిన. లావణ్య పాడింది అది. ఓకే, నేను యాక్టింగ్ చేసిన. ఒకసారి పాడగలుగుతావా? పాడతా అక్క. చలో.
దచ్చన్న వారింట్ల ధనమున్నదా నీ ధనము చూసి నన్ను దారవోసినవా ధనము చూసి నన్ను నల్ల వంకాయ కూర తిన్నవ తండ్రి నల్ల మొక పోనీకి దారవోసినవా నల్ల మొక పోనీకి పచ్చి చేపల కూర తిన్నవ తండ్రి పడువడ్డ కొంపలకు దారవోసినవా పడువడ్డ కొంపలకు. ఇట్లా బిడ్డది క్వశ్చన్ ఉంటది, తండ్రి ఒక ఆడబిడ్డను ఇచ్చిన చోట ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కదా ఇదంతా. ఈ పాట రాసింది ఎవరు? శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ. ఓకే, నాకు శ్రీకాంత్ అన్న వాళ్ళ అమ్మ రాసిరు, అంటే సేకరించిరమ్మ. శ్రీకాంత్ అన్న కంప్లీట్ చేసి. ఓకే, సూపర్. అసలు చాలా బాగుంది, గూస్ బంప్స్. అసలు ఈ పాట విన్నప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. నిజంగా దాన్ని జీవించావు, ఆ క్యారెక్టర్ని జీవించావు అని చెప్పొచ్చు. హెడ్స్ ఆఫ్ టు, ఈ చిన్న వయసులో నిజంగా ప్రూవ్ చేసుకున్నావు. ఇంకా నెక్స్ట్ ఏంటి గోల్స్ ఏంటి నెక్స్ట్? అంటే ఏం చేయాలని? ఇప్పుడు ఈ రంగంలో ఉన్నావు కదా, కళారంగంలో ఉన్నావు కదా. యాక్చువల్గా నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాక ఫస్ట్ ఈ ఫోక్కి రాకముందు నాకు ఫోక్ అంత పరిచయం కూడా కైతోజు ప్రవీణ్ అన్న త్రూలో పరిచయం. సో ప్రవీణ్ అన్న అప్పుడు కీబోర్డు చెప్పడానికి వచ్చేవాళ్ళు అనమాట. సిరిసిల్లలోనే మా స్వరాలయ మ్యూజిక్ అకాడమీకి ఆర్గనైజర్ ఉంటారు కదా, మీరు మ్యూజిక్ నేర్చుకునే దగ్గర సార్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ అన్న. సో వచ్చినప్పుడు ఇట్లా ఎవరైనా పాడతారా అని అడిగితే ఈ అమ్మాయి పాడుతుంది అని ఒక 2-3 పేర్లు సజెస్ట్ చేస్తే నేను ఒకరోజు వెళ్ళి నార్మల్గా పాడడం జరిగింది. సో అన్న నాకు పాటలు చెప్పడము, అవి మంచిగా రీచ్ అవ్వడం జనాలలోకి, అట్లా ఈ సాంగ్స్ స్టార్ట్ అయినాయి. సో నేను క్లాసికల్ మ్యూజిక్ ఇప్పుడు అది ఫోక్ వచ్చినప్పటి నుండి క్లాసికల్ని పక్కకు పెట్టడం జరిగింది. ఎట్టకేలకి ఫోక్లోకి అయితే వచ్చేసిన. సో అది ఇప్పుడు తెలుస్తుంది, స్వరాలు అన్నీ కూడా వినపడుతున్నాయి. అంటే ఫోక్ డిఫరెంట్, దాని మ్యూజిక్తో పని లేదు, కాకపోతే మీ వాయిస్లో వినపడుతుంది. ఒక క్లాసికల్ సింగర్ లాగా ప్రొఫెషనల్గా ఉంది వాయిస్ కూడా. సో అంటే మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నా బిడ్డ ఈ రంగంలో ఉంది. హ్యాపీగా ఉంటారా? మీ సిస్టర్స్ కూడా పాడుతుంటారా? వాళ్ళకు కూడా? లేదు, అస్సలు వాళ్ళకి ఫీల్డ్తో సంబంధమే లేదు. మా డాడీకి కూడా, డాడీ కానీ మమ్మీ కానీ ఎవరికి కూడా లేదు. నువ్వు మాత్రమే చేస్తున్నావు అంతేనా? అంటే మా తాతయ్య హరికథలు చెప్పేవాళ్ళంట ఆయన చిన్న ఉన్నప్పుడు. సో ఎక్కడ ఉంటది అదే చిన్న లింక్ అయితే ఉంది. అవును. ఇప్పుడు ఉన్నారా తాతయ్య? లేరు. ఓకే, కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా సిరిసిల్లలోనే కంప్లీట్ అయింది కదా? వేములవాడ. నాకు క్వశ్చన్, ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వెళ్తుంది అన్నప్పుడు, ఒక కళారంగంలో ఉంది లేదా ఇంకేదైనా ఫీల్డ్లో ఉంది, ఒక స్పోర్ట్స్లో ఉంది, ఇట్లాంటి ఏదైనా స్పెషల్ కేటగిరీ ఉన్నప్పుడు జనాలు చూసే విధానం వింతగా ఉంటుంది. ఎందుకు తనకు ఒక ఆడపిల్ల కదా ఇదంతా అవసరమా అన్న కోణం ఉంటుంది. అట్లాంటి సవాళ్ళు ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? కొత్త అంటే ఈ ఫీల్డ్ కొత్తగా వచ్చినప్పుడు అంటుంటే భయపడేదాన్ని. అమ్మో ఏంది అట్లా అంటున్నారు, అసలు నేను ఏం చేసినా అని పాటలు పాడడానికే కదా పోయేది. అంటే ఇక్కడ ఎట్లుంటుంది అనేది మనకు తెలుసు, స్టూడియోలలో షూట్స్కి వెళ్ళినప్పుడే కానీ దేనికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడే కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ ప్రొఫెషన్ గురించి. భయపడేదాన్ని. తర్వాత ఒక జనాల మెంటాలిటీయే ఇట్లుంటుందా? అవును, మనం ఏది చేసినా వింతగానే చూస్తారు. ఇప్పుడు ఒక కుట్టు మిషన్ పెట్టుకున్నా కూడా వింతగానే చూస్తారు. ఎందుకనంటే ఆడవాళ్ళందరికీ ఏముంటుంది, బీడీలు చేసుకుంటారు లేకపోతే మిషన్ కొట్టుకుంటారు అనేది. అదైనా అట్లనే చూస్తారు. లేదు అని అనుకోని ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా కూడా ఏంది అసలు బిజినెస్ పెట్టుకుంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోక అంతే. చెడిపోయినా అనేవాళ్ళు ఉంటారు. జనాలు చూసే విధానమే వెరైటీగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మన పని మనం చేసుకొని పోతే అయిపోతుంది కదా, వదిలేసి ఇంకా మన పని మనం చేస్తే వెళ్ళిపోవాల్సిందే అంతే. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? కొత్తగా ఏం సాంగ్ వచ్చింది లేటెస్ట్గా? ఇప్పుడు మల్లన్న సట్టి నడుస్తుంది కదా, ఒకటి మన గంగరాయ పాట, బోనాల పాట ప్లస్ గంగరాయ సాంగ్ ఒకటి పాడినా. ఓకే, ఆ పాట పాడతా. గంగరాయే గంగా గలగల గంగో ఘనమైన గంగా, గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా, నీ సూబోయిని బిడ్డ నిలాడి గంగో నిలారి గంగా, మా సూబోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగా. అగో ఒద్దుల్లే గోరినాయి మద్దుల్ల నీడ, పక్షులే గోరినాయి వృక్షాల నీడ, ఊరియా తూర్పున మండేటి మంట కాలేటి దివిటి, అవి మా పెదమరాలు అగ్గిగుండాలు ఓమగుండాలు. ఇట్లుంటుంది సాంగ్. ఎవరు రైటర్? ఎవరు దీనికి?
ఒగ్గు కథలు దాంట్లో అందులో నుంచే ఆ బాణీలోంచి చూస్ చేసుకున్నారు. తీసుకు అలాగే ఒక బోనాల సాంగ్ ఇప్పుడు సీజన్ నడుస్తుంది కదా, స్టార్ట్ అవబోతుంది కదా, ఒక్కసారి మాకోసం. బిఎంసి పొద్దుపొడుపు శంకర్ అన్న ఛానల్లో వచ్చిన పాట ఇది. ఓకే. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తులకు తల్లా జమిడి కలమూతల్లా పొత్తు గదులుతున్నదే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడి కత్తిమే జగములేలే పెద్దమ్మ అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు నా గుంబ మూలెదురు నడికట్టు ఎదురు. సూపర్. అరే అట్లాగే మ్యూజిక్ నేర్చుకున్నావు కదా, ఈ క్లాసికల్కి సంబంధించి ఒక పాట మా కోసం. సినిమా సాంగ్ అయినా పర్లేదు, క్లాసికల్లో ఏదైనా. క్లాసికల్ అన్నమాచార్య కీర్తన వాడతా. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని. సూపర్ సూపర్ సూపర్. అసలు కారణం ఎవరు? మీరు ఇంత పాడడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఫస్ట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు? మ్యూజిక్ నేర్చుకోవాలంటే హైదరాబాద్ వెళ్ళాలా, కరీంనగర్ వెళ్ళాలా, లేకపోతే సిద్దిపేటకే వెళ్ళాలా, మన సిరిసిల్లాలో లేదా అన్నట్టుగా తెలుసుకుంటే నాకు తెలుగు చెప్పిన మేడం ఉన్నారు, కవిత మేడం. సో మేడం వాళ్ళ ఫ్రెండ్ స్వప్న మేడం మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అప్పటికి. 10th అయిపోయిన తర్వాత నాగలక్ష్మి నువ్వు వెళ్ళరా నేర్చుకో, నీ గొంతు బాగుంది కదా, ఇంకా నీకు సంగీతం యాడ్ అయితే బాగుంటుంది, నీకు ఇంకా శిక్షణ యాడ్ అయితే నీ గొంతు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి స్వప్న మేడంకి పరిచయం చేసి నేను అట్లా క్లాస్కి వెళ్ళడం జరిగింది. సో సూపర్. అట్లాగే మరి ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నాగలక్ష్మి నువ్వు పాడాలి, ఈ పాట అయితే నీ వాయిస్లో బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? అట్లా చెప్తుంటారు? చెప్తుంటారు అక్క. చాలామంది ఫోక్ అంటే పెద్దవాళ్ళు, మన ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళు, పొలాల పని చేసుకునే అమ్మలకు బాగా వస్తాయి కదా ఒరిజినల్ జానపద గేయాలు. సో అట్లాగా నాగలక్ష్మికి సెమీ క్లాసికల్ మంచిగా సెట్ అవుతుంది. కొంచెం సినిమాటిక్ సాంగ్స్ ఏమన్నా ఉంటే అమ్మాయితో వాడిపిద్దాము, బాగుంటుంది ఆ అమ్మాయికి అని చెప్పేసి అట్లా చెప్తా ఉంటాను. ఓకే. ఏదన్నా లైక్ విప్లవ సాహిత్యం లేదనంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ గీతాలు ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, అలా కూడా ఏమైనా ట్రై చేసావా ఎప్పుడైనా? అంటే ఓన్లీ ఫోక్? ఓన్లీ ఫోక్ అంటే పెద్ద వాయిస్తో పాడాలి అట్లా ఏమన్నా ఆలోచించావా ఎప్పుడైనా? చేయలేదు. అంటే ఈ వేలో వెళ్తున్నావు ఇంకా? అంటే ఇష్టం అట్లాంటి పాటలు, కానీ ఇంతవరకు అవకాశం రాలేదు. వస్తే అవకాశం వస్తే పాడతాం. సో సినిమా పాటలు అంటే కూడా ఇష్టం కదా జనరల్గా, ఒక సినిమా పాట మాకోసం. మొన్న రీసెంట్గా వచ్చిన సలార్ మూవీలో ఉంది, చాలా నచ్చింది ఆ పాట, ఎన్నిసార్లు విన్నాను. అవునా? ఆ పాట ఒకసారి. ఓకే. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు. ఇట్లుంటది. సూపర్ సూపర్ సూపర్, అద్భుతం. బాగా నచ్చింది. చాలా సార్లు ఫోన్ లో పాడి వాయిస్ ని దించేసావు కూడా, చాలా అద్భుతం, బాగుంది. అట్లాగే నీ గోల్స్ ఏంటి అసలు? అంటే ఈ ఫీల్డ్ లో ఉన్నావు కదా, నెక్స్ట్ క్లాసికల్ మధ్యలోనే ఆపిన కదా అంటే ఫోక్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, అది కూడా పాడిన రోజులు పాడుకోవచ్చు, అది ఉన్న రోజులు వాడుకోవచ్చు మనము. క్లాసికల్లో సర్టిఫికేట్ కోర్స్ ప్లస్ డిప్లొమా ఇవన్నీ ఉంటాయి, మాకు డిగ్రీస్ ఉంటాయి అందులో. సో అందులో డిగ్రీస్ చేసి నా సొంతంగా నేను మ్యూజిక్ క్లాస్ పెట్టి పిల్లలకు నేర్పియాలన్నది. సూపర్ సూపర్. సిరిసిల్లలోనే అదే పట్టు, అది ఎక్కడ అవుతుందో కానీ నేర్చుకోవాలి, నేర్పియాలి నా ద్వారా. సూపర్. అసలు చాలా మందికి ఆ కళను ఇచ్చిన వాళ్ళు అవుతారు. గ్రేట్, అసలు చాలా బాగుంది. ఇంకా ఏమైనా దేవుళ్ళకి సంబంధించిన పాటలు కానీ భక్తి లైక్ శివుంది ఒక పాట పాడతా, అంటే నాకు బాగా నచ్చిన పాట. ఓకే. పాలు పోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు, పాలు పోయామండు పరమశివుడు మనల పాలించే ప్రభువురా పరమశివుడు, నీళ్లు పోయామండు పరమశివుడు నీళ్లు పోయామండు పరమశివుడు నీకు తోడై నీడై నిలిచే శివుడు. సూపర్ సూపర్ సూపర్. నిజంగా పరమశివుడు
పరవశించిపోయేలా ఉంది voice. శివుడికి దేంతో అభిషేకం చేస్తే శివుడు ఎట్లా హ్యాపీగా ఫీల్ హ్యాపీగా అవుతాడు feel అనేది అవుతాడు. పాట చాలా పెద్దగా ఉంటది. వావ్, నిజంగా గుడికి వెళ్ళకపోయినా మనలో మనం ఈ పాటని పాడుతూ పరితపించిపోవచ్చు. నిజంగా అవునక్క. అంత బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీతో పాటు నక్క శ్రీకాంత్ చాలా పాటలు కాంబినేషన్స్లో వచ్చాయి కదా, అందులో మీ ఇద్దరు కాంబినేషన్స్లో ది బెస్ట్ అనిపించిన సాంగ్ ఇది. రామగిరి సాంగ్. అవునా, ఒకసారి పాడతావా? రమగిరి కోదాము రాయే సెల్లేలా రమణి తందాన రాయే సెల్లేలా రమణి తందాన ఆడెవ్వలున్నారు అన్నయ్య మనకు రమణి తందాన అన్నయ్య మనకు రమణి తందాన మన అమ్మదమ్ములు మ్యానమామాలే రమణి తందాన మ్యానమామాలే రమణి తందాన మన మ్యానమామలు బాయిదోడంగా రమణి తందాన బాయిదోడంగా రమణి తందాన. మేనమామల గురించి రమగిరికి పోయి వద్దాం దా అని చెప్పేసి ఆ పాట. యా, ఈ సాంగ్ శ్రీకాంత్ అడిగినా కూడా ఇదే పాట చెప్తాడు ఎప్పుడు. కాంబినేషన్లో అయినా కానీ ఇష్టమైన సాంగ్ ఏదైనా అడిగినా కూడా ఇదే సాంగ్ అంటూ ఉంటాడు ఎప్పుడు. సో సూపర్. సో నాగలక్ష్మికి ఏ పని చేస్తే కోపం వస్తుంది, ఏ పని చేయకపోతే అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ పని చేస్తే కోపం వస్తుంది, ఇట్లాంటి చేయొద్దు అని. ఏమో అక్క అట్లా ఏం లేవు, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం రాయడం బాగా అలవాటు. ఓ, కోపం అంటే ఏదన్నా కోపం వస్తుంది కదా, దేనిపైన అయినా ఏదన్నా నచ్చని పనులు ఎదురుగా జరిగితే కోపం వస్తుంది కదా, ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను. నా పేరు రాసుకున్న డీటెయిల్స్ ఏదో ఒకటి బుక్ నింపడం అలవాటు. కంట్రోల్ కంట్రోల్ నేను రాయడం వల్ల నా కోపం కంట్రోల్ అవుతుంది. లేకపోతే యూట్యూబ్లో ఎప్పుడైనా విన్న పాట బాగా నచ్చుతుంది కదా, ప్లేలిస్ట్లో పెట్టుకుంటాం కదా, ఆ పాట తీసుకొని అయినా సరే హెడ్సెట్ పెట్టేసుకొని రాసుకుంటాం. నీకు నువ్వు ఎలోన్గా ఉండి ఆ పాటలని వినుకోవడం కానీ రాయడం కానీ ఏదో ఒకటి చేస్తుంటావు. సో ఓన్గా ఏదైనా పాటలు ఏమైనా రాసావా ఇప్పటివరకు? అంటే ట్రై చేసినాక గుర్తు కూడా లేదు. ఇప్పుడు ఒక 1 year బ్యాక్ అట్లా ఒక అమ్మ దగ్గర శేఖర్ నా ట్యూన్ తీసుకొని ఒక పల్లవి చరణం రాసిన, కానీ గుర్తులేదు. కానీ ట్రై అయితే చేసావు. బుక్లో ఉంది ఇంటి దగ్గర. డాడీ ఏదన్నా అంటుంటారా ఈ పాట పాడితే బాగుంటుంది అని? డాడీ స్వయంగా పాడించుకునే సాంగ్ ఏదైనా ఉందా? లేదు, కానీ చిన్నప్పుడు నేను ఒక స్టేజ్ మీద పాడినప్పుడు ఇది ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు నేను స్టేజ్ మీద స్కూల్లో పాడినప్పుడు మా నాన్న విన్నారు. నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు బిడ్డ, అప్పుడే ఇట్లా ఒక మాట చెప్పారు. అప్పుడు నేను 4th or 5th. ఓకే, అప్పుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇప్పటివరకు ఉంది, ఇంకా కంటిన్యూ అదే అనమాట. సో అంటే చిన్నప్పుడు ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఏంటి అసలు? నాలో నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒల్లో పాపాయివైనావమ్మా, నిత్యం నిన్ను చూసుకోనా నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా, రామరక్ష నిలాల పోసిన శ్యామలాలి అని లాలి పాడినా, బూవ పెట్టినను బుజ్జగించిన చేయి పట్టుకొని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మను నే కాగలనా. వావ్, ఈ పాట ఫస్ట్ విన్నారు 3rd classలో నేను పాడిన, స్టేజ్ మీద పాడుతున్నప్పుడు. సో మీ ఫ్రెండ్స్ అంతా ఏమంటుంటారు? మీ సర్కిల్ అప్పటి దోస్తానా అప్ టు గ్రాడ్యుయేట్ కలుస్తుంటారు కదా బయట? కలుస్తారు అప్పుడప్పుడు, అంటే స్కూల్ ఫ్రెండ్స్ కలుస్తారు. ఎందుకు? నాగలక్ష్మి ఒక సెలబ్రిటీ, అంటే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని సాధారణ గృహిణులుగా ఉండిపోయిన వాళ్ళు నిన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దచ్చన్న వారింట్లో పాట భలే ఉంది అంటే అది నిజంగానే జరిగేది కదా, నిజంగా ఈ సమాజంలో జరిగేదే ఆ పాటలు చూపించడం జరిగింది, నిజ జీవితంలో జరుగుతున్నాయి. సో నిజంగా అసలు ఎంత బాగుంది. మా అమ్మ లైఫ్ కూడా అట్లనే ఉండేది ఒకప్పుడు, తర్వాత మా అక్క లైఫ్ కూడా ఇట్లనే ఉండేది అని చెప్పి చాలా జరిగిన సంఘటనలు గుర్తు చేసి ఆ పాట చేసి దగ్గర 3 ఏళ్ళు అవుతుంది అక్క. ఆ 3 ఏళ్ళ నుంచి నాకు ఇప్పటికి కూడా పాట గురించి ప్రశంసలు మాట్లాడుతూనే ఉంటారు ఇంకా కూడా. సో దానిలో Part 1, Part 2, Part 3 అట్లా కూడా వచ్చినట్టున్నాయి కదా? అవును. అయిపోయిందా, ఇంకా ఉందా? కంటిన్యూ చేస్తారా? ఇంకా చెప్పలేము, జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి చేయొచ్చు. ఉంది, అది నడుస్తూనే ఉంది. ఎంత చైతన్యం వచ్చినా కూడా ఆడపిల్లలలో ఇంత బయటకు వచ్చి మనం పబ్లిక్గా ఇంత చేసుకుంటున్నా కూడా సెల్ఫ్గా అయినా కూడా ఎదుర్కొంటున్నాం కదా కొన్ని సమస్యల్ని. అట్లా ఆడపిల్లల మీద ఏమైనా సాంగ్ ఉందా? 3 బిడ్డలే అని చెప్పేసి ఒక తండ్రి పడే బాధ. ఓకే, నాకు 3 ఆడపిల్లలే ఉన్నారు, కొడుకులు లేరు నా లైఫ్లో, ఎదురుగా వాళ్ళ కొడుకులు ఉన్నారు అని బాధపడే సిచ్యువేషన్కి సంబంధించిన పాట. గజబింకర్ మహేందర్ అన్న రాసిరి, ఇది సిరిసిల్లలో ఉంటారు.
అందరూ బిడ్డలేనని బాధపడకే బాపు, అందరూ అడివిల్లలేనని సింత జిందకే, కొడుకులున్నొల్ల బాధలు నీకు ఏమి తెలుసునే, ఎల్లినంతల లగ్గం జెత్తే మాకు, ఎల్లినంతల లగ్గం జెత్తే ఎల్లకాలం యాదుంచుకుంటాం. నీకు కొడుకుల్లేరని రంది వడకే అయ్యా బిడ్డలున్నారని సన్నగిల్లకే, కొడుకుల్లేరని రంది వడకే అయ్యా బిడ్డలున్నారని సన్నగిల్లకే, కొడుకులున్నోళ్ళ బాధలు బాపు తట్టుకోలేవే, వాళ్ళు చేదోడు వాదోడు ఉన్నలేకపోయిన ఎల్లది అన్నే, పుట్టినప్పటి నుండి ఏమున్న లేకున్నా ఓర్సుకున్నమే, మాకు బారసాల చేయలేదని ఎన్నడు పేరు పెట్టలే, నిన్ను బాధ పెట్టలే, మాకు ఏమిచ్చినా ఇయ్యపోయినా బాపు నిన్నెన్నడు బాధ పెట్టలే, నువ్వు ఏం చేసినా చేయపోయినా తండ్రి నిన్నెన్నడు గోస పెట్టలే. అట్లుంటుందా పాట? సూపర్, నీకు దండం నిజంగా. ఈ పాట రాసిన అన్నకి నీ నోట ఇంత అద్భుతంగా ఆలపించినందుకు. అంటే మా నాన్న వచ్చారు నాకు ఈ సిచ్యువేషన్లో, మా ఫాదర్ లేరు, ఈ సిచ్యువేషన్లో మా నాన్నను గుర్తు చేశారు. అంటే ఇవన్నీ చెప్పాలి అనుకున్నాము కొన్ని. అంటే కష్టం వచ్చినప్పుడు మేమేమన్నా అత్తకి భయపడి మామకు భయపడి అక్కడేం ఉండిపోము కదా, మీకోసం వచ్చేస్తాం కదా, నువ్వు కొడుకులు లేరు అని ఎందుకు రంది పెట్టుకున్నావని కూతురు చెప్పే. అవును, నిజానికి కొడుకులు లేని ప్రతి తండ్రి ఆవేదన ఇట్లాగే ఉంటుంది, ఆడపిల్లలు ఉన్న తండ్రికి. సూపర్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. మళ్ళీ ఒకసారి మంచి సాంగ్ అయితే మాకు. ఆ పాట నాతో వాడిపించినందుకు, ఆ పాట రాసినందుకు మహేందర్ అన్నకు ఫస్ట్. ఇది యూట్యూబ్లో వచ్చిందా, బయట వచ్చిందా? థ్యాంక్స్ అన్న, సూపర్, మంచి పాటను అందించారు. ఒకసారి నాగలక్ష్మి నోట విన్నాం కాబట్టి అసలు గూస్ బాంబ్స్, నిజంగా నిజ జీవితాన్ని చూపించారు. సో ఇంకా ఒక ఫోక్ మా కోసం. ఈరోజు వీలైనన్ని పాటలు మీ నోట వినాలని డిసైడ్ అయిపోయినాం. ఓకే అక్క, అందరికీ తెలుసు తెలంగాణ జానపదం అంటే ఎక్కడ విన్నా కూడా, ఇప్పుడు మన ఓన్లీ తెలంగాణలోనే అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాట వింటారు. గంగక్క పాట. ఓకే. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేన్ల నిలవడి కాళ్ళు దొక్కయ్యో, నాపై పాట పాడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పలుగురాళ్ళ భువనగిరి కోట మీద, భువనగిరి కిలా మీద బోనాల ఆట, మావ బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వతాము, గుట్టకు మొక్కులిద్దాము, భువనగిరి కిలా మీద బోనాల ఆట, మావ బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వతాము, గుట్టకు మొక్కులిద్దాము, కాకతీయ కాకతీయ కోట మీద కోయిల గుసింది, అదే రమ్మని కోరింది, కోయిల పాట కొంత పాడి కొమ్మానెత్తయ్యో, నన్ను సూపి చూడయ్యో, కాకతీయ కోట మీద, కాకతీయ కోట మీద, కాకతీయ కోట మీద, కాకతీయ. ఇది సూపర్ సూపర్ సూపర్. ఈ పాట తెలియనోళ్ళు లేరు, ఓవరాల్ తెలంగాణ పీపుల్ అందరికీ కూడా తెలుసు, బయట దేశాల వాళ్ళకి కూడా తెలుసు ఈ పాట. అవును అవును. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నీకు ఇష్టమైన ఫేవరెట్ సింగర్స్ తెలంగాణలో? నాకు శంకర్ బాబన్న వాయిస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా శంకర్ బాబన్న వాయిస్ అంటే చాలా 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 పెద్ద ఫ్యాన్ నేను. ఓ సూపర్. అయితే అట్లయితే శంకర్ బాబన్నకి కమ్యూనికేషన్ కలపాల్సిందే. ఇంకా అయ్యో పరిచయం ఉన్నారు. ఫిమేల్ సింగర్ లో ఎవరు ఎక్కువ ఇష్టం? ఫిమేల్ సింగర్స్ లో అంటే ఇప్పుడు పాడే అందరు ఇష్టం. అందరూ ఒక బూమ్ తీసుకొచ్చారు కదా యూట్యూబ్ లో, పాటలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి. జానపదాలు ఒకప్పుడు అమూల్య స్టూడియోస్ కానీ, ఇంకా కొన్ని తెలంగాణ ఛానల్స్ కొన్ని అంత ముందు ఉండేవి పాతవి. అవును. ఇక్కడ నుంచి కొన్ని దాదాపు ఒక 6-7 years నుంచి బూమ్ నడుస్తుందని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. జానపదానికి మళ్ళీ ఒక వన్నే తీసుకొచ్చేసారు మీ స్కేల్ అంతా కూడా, మీ లైన్ లో ఉన్న వాళ్ళంతా కూడా. సో అట్లా ఎక్కువ ఎవరి పాటలు ఇష్టపడతారు ఫిమేల్ లో? లక్ష్మక్క పాటలు బాగా వింటా. లక్ష్మీ సాంగ్స్ బాగా ఇష్టం, బాగా వింటా. ఓకే. లావణ్య పాటల్లో, వీళ్ళ పాటల్లో ఏ పాట ఎక్కువ ఇష్టపడుతుంటారు? లక్ష్మి పాటలు కానీ లావణ్య? అంటే తన స్టైల్ తనదే. లావణ్య ఒరిజినల్ ఫోక్ చాలా బాగా పాడగలుగుతాను. ఒరిజినల్ ఫోక్ లావణ్య వాయిస్ తో చాలా బాగా వస్తుంది. ప్లస్ మన లక్ష్మక్కవి
చెప్పలేం గట్టిగా పాటలు చాలా పెద్ద గొంతు. గంభీరంగా అవును. బాగుంటాయి పాటలు. ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంది. ఎవరి స్టైల్ వాళ్ళకే. ఉంది. Yes, లావణ్య లాగా నేను వాడలేను, నాలాగా లక్ష్మక్క వాళ్ళే, లక్ష్మక్క లాగా లావణ్య వాళ్ళే. అవును, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అరే అట్లాగే ఇంకొక సాంగ్ యూట్యూబ్లో నీకు నచ్చిన పాట ఏదైనా, ఎవరిది అని కాదు, నీకు నచ్చిన పాట ఒకటి. బాగా ఇష్టం ఈ పాట, అంటే బాగా ఇష్టం. వచ్చినప్పటి నుండి చాలాసార్లు విన్నా ఈ పాటని. ఓకే. జాలే వయ్యయ్యో జాలే ఓ సందమావయ్యో, జాలే వయ్యయ్యో జాలే ఓ సందమావయ్యో, నువ్వు జాలే ఓసిన రేఖ దొడుక్కొని నేను అమ్మగారింటికి పండుగ కోవలే, జాలే వయ్యయ్యో జాలే ఓ సందమావయ్యో. ఇది సూపర్ సూపర్ బాగుంది. ఇది ఎవరు రాసింది ఈ పాట? తెలీదక్క, తెలియదు కానీ వింటున్నావు. ఎవరు పాడిరో కూడా తెలీదు. ఓకే, కానీ విన్నా. నాగలక్ష్మి సింగర్తో పాటు యాంకర్ కూడా కదా? అవును. అవునా? ఎన్ని ఇయర్స్ చేసావు అట్లా యాంకర్గా? తక్కువే, 5 months అట్లా, 5-6 months చేసి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా? లేకుండానే చేసిన, అంటే తెలంగాణ ఫోక్ సింగర్స్ ని ఇంటర్వ్యూ చేసిన. ఓకే, ఇదే స్లాంగ్ లో ఓన్లీ ఫోక్. ఇంకా అది పక్కా లాంగ్వేజ్ ఉంటుంది. గెటప్ కూడా మొత్తం గెటప్ కూడా కంప్లీట్ విలేజ్ గెటప్. ఓకే. సో అట్లా ఎట్లా ఉండాలో అట్లా ఉంటది. స్పాంటేనియస్ గా మాట్లాడడమే. అవునవును. ఒక క్వశ్చన్ అడగను, ఆన్సర్ అందులో నుండే మళ్ళీ ఒక క్వశ్చన్. అంతే అంతే కదా. చూశాను, చాలా వీడియోస్ చూశాను మీకు సంబంధించినవి. అప్పుడు ఎలా ఉంది మీ అనుభవం? ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పటిది? బాగుందక్క. అప్పుడు అంటే డిఫరెంట్, అదొక డిఫరెంట్ వరల్డ్ అది కూడా. అవును, ఈ పాడడం వేరు, కొత్త మనుషులు, కొత్త ప్రపంచం, కొత్త మనుషులు, కొత్త వాళ్ళ దగ్గర నుండి కొత్త మాటలు, ఆలోచనలు, పాటలు. సూపర్ కదా. కొత్త ఫ్రెండ్స్. కానీ వన్స్ ఈ ఫోక్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే బయటకు వెళ్ళలేమో కదా, కష్టం. కానీ నేను వెళ్ళినా 1 year గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత వచ్చి. ఎందుకు గ్యాప్ ఎందుకు వచ్చింది? కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు అక్క. పాత వాళ్ళకి అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవకాశాలు వచ్చినా నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో నేను కొన్నిటిని యాక్సెప్ట్ చేయలేకపోయినా, కొన్ని అవకాశాలని, సందర్భాన్ని బట్టి. సో నేను ఆ ఫీల్డ్ ఎంచుకున్నా, యాంకరింగ్ ఫీల్డ్ని. ఓకే. సో చేసిన తర్వాత గ్యాప్ లో యాంకరింగ్ చేశారు. 6 months చేసిన. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఫోక్ లోకి వచ్చి. సో రొటీన్ గా కంటిన్యూగా ఈ రెండు నడుస్తున్నాయనే చెప్పుకోవాలి. అవునక్క. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి పాటలే, రికార్డింగ్స్, ఫుల్ పాటలే. ప్రోగ్రామ్స్. నాగలక్ష్మి పెళ్ళి ఎప్పుడు? తెలియదు, చెప్పాలి. మీకు తెలియదా? ఇప్పుడు ఇదేందక్క 2024 కదా, 23 అయిపోతుంది, 24 కదా, 25 వరకు మీకు కార్డు ఇస్తలేండి. 25 లోనా? అంటే ఆల్మోస్ట్ 1.5-2 years. 1 year 24 మొత్తం వెయిట్ చేయాలంటారు, అంతేనా? సో ఓకే, యూట్యూబ్ రంగంలో కానీ కళారంగంలో కానీ ఎవరికైనా ఈ వేదికగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఫీల్ అయినటువంటి సాడ్ మూమెంట్లో కానీ, లేదంటే గొప్పగా ఫీల్ అయినటువంటి సందర్భంలో కానీ ఎవరికైనా మంచి చెప్పాలన్నా, చెడు చెప్పాలన్నా ఈ వేదిక నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చిన మా ప్రవీణ్ అన్నకి ఫస్ట్ థ్యాంక్స్. ప్రవీణ్ అన్న ఇప్పుడు కాదు, ఇంకొక 50 ఏళ్ళకున్నా కూడా ప్రవీణ్ అన్ననే ఫస్ట్ నాకు గురువు. తర్వాత నాకు మ్యూజిక్ నేర్పించిన బేసిక్స్ నేర్చుకున్నాను మేడం దగ్గర, బొజ్జరేవతి మేడంకి థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి పాటలకు అవకాశాలు ఇస్తున్న మా అన్నలందరికీ, మా అక్కలకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. సో ఇదే క్రమంలో ఎప్పుడైనా ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఏం లేదక్క, అంటే ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అన్న. అంటే అవి బాధపడ్డ టైమ్స్ కదక్క, అవి గుర్తుపెట్టుకో, వదిలేస్తావు అన్నమాట. మర్చిపోతా, లేకపోతే నేను ఉండలేను. గుర్తుపెట్టుకుంటే మర్చిపోవడమే బెటర్లే. జ్ఞాపక శక్తి కొన్నిసార్లు వదిలేకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఓకే, సూపర్. అసలు మొత్తానికి ఈరోజు నీతో ప్రయాణం, పాటల ప్రస్థానం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ ఒక ఫోక్ ఏదన్నా మన వాళ్ళ కోసం వినిపించు. ఫోక్ ఆర్ సినిమా సాంగ్. పిల్లలకి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరికి కూడా డెడికేట్ చేస్తూ, అంటే నాన్నలందరికీ చేస్తూ, మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గావురంగా చూసుకున్నావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న.
ఈ పాట పాడకుండా ఉండలేని వాళ్ళు ఉంటారా? సూపర్, అసలు చాలా అద్భుతం. ఒక అమ్మ పాట అట్లాగే నాన్న పాట పాడావు కదా ఇంత అద్భుతంగా, ఒక అమ్మ పాట కూడా పాడేసి. అమ్మా నీ పాదాలకు అభివందనాలు, తల్లి నీ రుణం తీర్చ ఎన్ని జన్మలైన చాలు. కడుపున నేనుండి కాలితో తన్నితే కిలకిల నవ్వినవో, పులకించిపోయినవో రక్త మాంసాలు పోసి. సూపర్ సూపర్ సూపర్. అమ్మ గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ఎట్ ద సేమ్ టైం నాన్న అంతే, ఇద్దరు కూడా రుణం తీర్చుకోలేనిది. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ నాగలక్ష్మితో. చాలా అద్భుతంగా మా పాటల ప్రయాణం, తన ప్రస్థానం చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాము. మీ అందరికి కూడా నచ్చిందని భావిస్తున్నాము. సో ఈ వీడియోని ఫుల్గా చూసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆణిముత్యాలని ఎంతో మందిని మీ ముందటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మీ సుమన్ టీవీ కరీంనగర్. థ్యాంక్ యూ అందరికీ.